బీజేపీలో చేరే ప్రసక్తే లేదు. అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేశా. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైటర్ కాదు. కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం. ఎమ్మెల్యే రాజా సింగ్ ఇది 100% కరెక్ట్ మాట్లాడిండు. ఎందుకంటే రామచంద్రరావు మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏందో అసలు ఆయనకే అర్థం కాదు. పార్టీలల్లో క్యాడర్ని ఉత్సాహపరిచే విధంగా ఎట్లా అంటే ఏం మాట్లాడతాడు మా అధ్యక్షుడు అన్న ఉత్కంఠంగా ఎదురు చూడాలి. ఇప్పుడు ఏం డైలాగ్ వస్తుంది, ఏం మాట్లాడతాడు, మన గురించి ఏం మాట్లాడతాడు, నెక్స్ట్ ఏం చేద్దామంటాడు అని ఉత్కంఠంగా ఎదురు చూడాలి కార్యకర్తలు. కానీ అది లేదు, ఉత్తదే ఏదో డైలాగ్ కొట్టి పబ్బం గడుపుకుందాం, ఏదో భారీ డైలాగులు కొడదామనంటారు. కానీ ఆ భారీ డైలాగులు ఆయనకు సెట్ అయితలేవు. దాంతోపాటు ఆయనకు నాలుక కూడా తిరుగుతలేదు. ప్రసంగంలో ఆ వాయిస్లో బేస్ లేదు, దమ్ము లేదు. ఆయన ఏదైతే మాటలు మాట్లాడుతుండో ఆ మాటలల్లో కూడా పసలేదు. ఏదో మాట్లాడినా అంటే మాట్లాడినా అన్నట్టుగా మాట్లాడుతుండు. అందుకనే రాజాసింగ్కు ఆయన అసలు నచ్చలేదు కాబట్టి చక్కగా బయటికి వచ్చిండు. ఒకవేళ ఆయన పోతే వేరే పార్టీలకు పోతుండొచ్చు. ఏ పార్టీలకు పోతాడంటే ఆయనకు ఏ పార్టీలో అయితే గౌరవం దక్కుతుందో అందులో ఖచ్చితంగా పోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన క్యాడర్ ఆయన అక్కడ సెట్ చేసుకున్నాడు. మొన్న మాధవీలత మాట్లాడుతున్నది, రాజాసింగ్ మీద విమర్శలు గుప్పిస్తుంది. నేను 3 సార్లు పోయిన ఆయన ఇంటికి, అయినా కానీ మాధవీలత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ఆమె అర్హురాలేనా? అసలు ఆమె ఫేస్ వాల్యూ ఎట్లా ఉన్నది? ఆమె ముఖం చూస్తే ఎవరన్నా ఓట్లేస్తారా? ఆమె ఓవర్ యాక్షన్ చూస్తే, ఆమె ముఖం చూస్తే ఓట్లేస్తారు? హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని కులాలు, అన్ని మతాలు, చాలామంది ఉంటారు. అటువంటి దగ్గర ఆమె ఏ రకంగా ప్రవర్తించాలి, ఒక హుందాగా ప్రవర్తించాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి. అక్కడ పోయి రామబాణం వేసినట్టు మసీదు మీదకి ఇట్లా అని మళ్ళీ తర్వాత జూబ్లీహిల్స్ టికెట్ కోసం అని చెప్పేసి మళ్ళా ఇట్లా కొంగు కప్పుకొని మళ్ళా మసీదులు ఎమ్మడి తిరగడము, అప్పుడేమో ముస్లింలను తిట్టడము. ఏంది ఆమె రాజకీయం? ఒక స్టాండ్ లేదు ఆమెకు. అసలు ఆమె మాట్లాడుతుంటే కూడా మనిషి రాజకీయాలలో ఉండగానే గొప్ప కాదు. నువ్వు చేస్తే పనులన్న చేయాలి, లేదంటే పైసనన్న భారీగా ఖర్చు పెట్టాలి, లేకుంటే నీ దగ్గర ఫేస్ వాల్యూ ఉండాలి, చరిష్మా ఉండాలి, మాట్లాడే దమ్ము ఉండాలి. కార్యకర్తలకు ఖర్చు పెట్టానన్న పెట్టాలి, బాగా కార్యకర్తలకు ఖర్చు పెట్టాలి, కార్యకర్తల బాగోగులు చూసుకోవాలి, ఓటర్ల నాడి ఏంది కనుక్కోవాలి. నీ దగ్గర ఏమీ లేవు, ఆమె దగ్గర ఏమీ లేదు. కానీ నాకు సీటు కావాలి, పైసలు ఉన్నాయి కానీ ఖర్చు పెట్టేది లేదు, ఖర్చు పెట్టడం చేత కాదు. మళ్ళా మీదికి వెళ్ళి ఆరోపణలు. ఫేస్ వాల్యూ కూడా లేదు. ఫేస్ వాల్యూ ఉండాలి. ఆ చూడంగానే అనాలి, రే అమ్మ మనిషి ఇట్లా చూడంగానే ఇట్లా కనబడుతున్నారు నాయన, ఈమెర రాజకీయ నాయకురాలంటే అన్నట్టుగా ఉండాలి. ఆమెకు అది లేదు, ఇది లేదు. పోయి రాజాసింగ్ మీద విమర్శలు గుప్పిస్తుంది. ఆమె పోటీ చేయమని, ఎక్కడన్నా ఇండివిజువల్గా పోటీ చేయమని, ఆమె పర్సనల్ ఓట్ బ్యాంక్ ఏమైనా ఓట్లు పడతాయేమని